మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చూసినప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఇప్పుడు 45వ వచనం నుంచి కంటిన్యూ చదువుకుందాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకతో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతనికి రక్షింపవచ్చునేమో చూద్దామనిది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం పిల్ల. యేసు ప్రభువారు మరి ఆయన మరణం పొందడము మనం చూస్తూ ఉన్నాము. ముగింపు మాటలు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని తాను యొక్క వేదనను మనం చూస్తూ ఉన్నాం. యేసు మరణ సమయంలో పగలు ఉదయము 9 గంటల సమయం నుంచి ప్రారంభించబడి ఉంటూ ఉన్నది. ఎప్పటి నుంచి ప్రారంభించబడి ఉంటుందమ్మా? 9 గంటల సమయం నుండి ప్రారంభించబడి ఉంటూ ఉన్నది. సహజత్వమునకు వ్యతిరేకముగా మరి ఉంటూ ఉన్నది. పగలు ఉదయం 9 గంటల సమయంలో. అలాగునే కింది వచనాలు చూసినప్పుడు క్రీస్తు బిగ్గరగా ఆదేశించినటువంటి విషయాలు, క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క దుఃఖ క్రాంతుడి గురించి ఈ లేఖనములు చూపించబడుతున్నాయి. అంతేకాకుండా పాపమును మోసిన క్రీస్తు అయి ఉంటూ ఉన్నాడు. దేన్ని మోసిండమ్మా? పాపమును మోసిన క్రీస్తు అయి ఉంటూ ఉన్నాడు. ఎవరి పాపం అమ్మా? పాపం చేసిన వల్ల మేము మంచిగా ఉన్నాము, పాపం చేయని ఆయనేమో మరణం పొంది. ఏమన్నాయ? పాపం చేసిన వల్ల మేము మంచిగా ఉన్నాము, పాపం చేయని ఆయన యేసు ప్రభు వారేమో కొరడాలతో దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, ముఖం మీద ఉమ్ము వేసుకున్నారు, సిలువ మోసిండు, కొరడాలతో దెబ్బలు తిన్నాడు, అవమానించబడ్డాడు, బాల్యంతో పొడిపించుకున్నాడు, దూషింపబడ్డాడు. ఎన్నో రకాలుగా మన నిందలన్నీ కూడా ఆయన మోసిండు. ఎందుకొరకు మోసిండు? మనము పవిత్రులుగా ఉండాలని. ఎందుకు మోసిండు? మనము పవిత్రులుగా ఉండాలని. మరి ఇప్పుడు ఎట్లుండాలి మనము? ఇప్పుడు ఎట్లుండాలమ్మా? 4వ మాటలో ఉన్నాం మనం. ఇప్పుడు ఎట్లుండాలి మనం అందరం? పవిత్రులుగా ఉండాలనా? పరిశుద్ధంగా ఉండాలనా? పాపం చేయకుండా ఉండాలనా? లేదు ఏమయ్యేది ఉంది అయ్యా, సంవత్సరంకోసారి సిల్వకేయాలి, ప్రతిరోజు పాపం చేయాలి. ఇది సరైనది కాదు. మార్పు జరగాలి. సిలువ పైన ఉన్నటువంటి దొంగ ఒక ఆయన ఏం చేసి వెంటనే మారు మనసు పొందిండు, పశ్చాత్తాపం పొందిండు. వెంటనే ఏమన్నాడు ప్రభువారు? నాతో కూడా నీవు పరదేశంలో ఉంది అని చెప్పాడు. మనం కూడా ఎక్కడ ఉండాలి? మరణించిన తర్వాత ప్రభుతో కూడా ఉండాలి. మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండాలి. ఆ యొక్క నిర్ణయం తీసుకోనాలి. అంటే పాపము జోలికి మనము
వెళ్ళవద్దు. ఇప్పుడు 5వ మాటకు వెళ్దాం ప్రియులారా.